అన్ని అనుభవాలను నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలనే ఆశ ఉండదు, పొందినా దాని మీద ధ్యాస ఉండదు. మగవాడి ధైర్యం నాలుక మీద ఉంటుంది, ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది. మీరు దేనికోసమైతే భగవంతుని ప్రార్థించారో మీకు లభించిన తరువాత ఆ భగవంతుణ్ణి మర్చిపోకండి. భగవద్గీతలో స్పష్టంగా ఉంది, నిరాశ చెందవద్దు. బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. ఇంచు దూరంలో ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లోనే ఉండిపోకు. ఎందుకంటే పోరాడే ఓపిక పొరపాటును కూడా తిరిగి రాదు. గర్వంతో ఉండవద్దు, దేవుడి ఆశీస్సులు కోల్పోతావు. ఈర్ష్యతో ఉండవద్దు, స్నేహితులను కోల్పోతావు. కోపంతో ఉండవద్దు, నిన్ను నువ్వు కోల్పోతావు. ద్రోహుల దగ్గర కోపం ఉండవద్దు. అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికి ద్రోహం చెయ్యరు. కోపం ఒక బలహీనత మాత్రమే. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాట్లు లేనివాడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బొస్తుంది, కానీ సంస్కారం రాదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది, ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు నేడు నిన్ను చూసి జేజేలు కొడతారు. విజయాన్ని సాధించేవారు 2 లక్షణాలు కలిగి ఉంటారు. 1 నిశ్శబ్దం, 2 చిరునవ్వు. ఒక బంధం దొరకాలంటే రుణం ఉండాలి, ఒక బంధాన్ని కలుపుకోవాలంటే గుణం ఉండాలి. ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి 2 కారణాలు: అవసరం, టైంపాస్. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ. రహస్యానికి బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవ్వరూ ఉండరు. అది మన నోటి నుండి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. పూజలు వ్రతాలు చేస్తే దేవుడు వరాలు ఇస్తాడో లేదో పక్కన పెడితే, నువ్వు ఏం చెయ్యకుండానే దేవుడు నీకిచ్చిన వరం ఏమిటో తెలుసా? నీ జీవితం. దాన్ని బాధ్యతగా పూర్తి చేయి. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువ నేర్చుకుంటావు. జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈరోజు చెయ్యాల్సింది రేపు చేద్దామని వాయిదా వేయడం పెద్ద పొరపాటు. ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవాడి కన్నా ఏ స్థాయికి వెళ్ళినా ఒకేలా మాట్లాడేవాడే గొప్పవాడు. ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు సంతోషం. మనమే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి. సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీకు బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపును తడుతూ తిష్టవేసి కూర్చుంటాయి. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించకండి. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి చాలు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. అడగకుండా ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది.
కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులను మూసుకోవడం మంచిది. బద్ధకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏమిటో తెలుసా? రేపు. అది ఎప్పటికీ ఈరోజు అవ్వదు. నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకొక వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడరు. మీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖం చాటేస్తారు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. భవిష్యత్తు మీద భయం ఉండాలి, లైఫ్ మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చుని తిన్నా గాని తరగని ఆస్తులైనా ఉండాలి. డబ్బును బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకండి. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటు చేరేది ఒక పెట్టిలోకే. నీవు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుట మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది. మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు. ఈ 5 పనులు మానుకోండి. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. 2. జీవితంలో వచ్చే మార్పులకు భయపడడం. 3. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం. 4. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. 5. చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినండి. విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని ప్రవర్తించండి. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలేస్తే తినేది ఆహారాన్నే. నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్నే. ఏడిపించేవాళ్ళున్నారని ఏడుస్తూ ఉండకు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు. మళ్ళీ నీ జోలికి రావాలంటే ఆలోచిస్తారు. లైఫ్ ఎప్పుడు మీరు ఎదురు చూస్తున్నట్లుగా మారదు, కానీ మీరు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా మీరు ప్రయత్నిస్తే మాత్రమే. ఉన్నా కూడా లేనట్టుగా నటించాల్సినవి 2. 1 డబ్బు, 2 మనసులోని బాధ. లేకపోయినా ఉన్నట్లుగా నటించాల్సింది ఒక్కటే, పెదవిపై చిరునవ్వు. ఎదుట వాళ్ళ మీద ఏడ్చేవాళ్ళు 3 రకాలు ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కొందరు, వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక మరికొందరు, అన్నీ ఉన్నా కానీ ఎదుటివాళ్ల మీద ఏడ్చేవాళ్ళు మరికొందరు.